నమస్కారం, వార్తలకి స్వాగతం. నా పేరు పవన్ కుమార్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సమావేశం. విభజన సమస్యలపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల వాదనలు విన్న హోంశాఖ. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో పోటీ పడదామన్న కేటీఆర్, సిరిసిల్లలో వీవర్స్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడి. తడిసిన ధాన్యం వివరాలతో వారం రోజుల్లో నివేదిక అందజేయాలని మంత్రి గంగుల ఆదేశం. పీడీఎస్ బియ్యం పక్కదోవ పట్టకుండా టాస్క్ ఫోర్స్ను పటిష్టం చేసుకోవాలని సూచన. బాలీవుడ్ అలనాటి నటి ఆశా పారేఖ్కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం 2020కి గాను ప్రకటించిన కేంద్రం. ఈ నెల 30న పురస్కారం అందుకోనున్న ఆశా పారేఖ్. రెండో రోజు హైదరాబాద్ను ముంచెత్తిన వాన. రహదారులతో పాటు కాలనీలు జలమయం. మరో 72 గంటల పాటు రాష్ట్రానికి వర్ష సూచన. వివరాలు. సిరిసిల్ల పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. వెంకంపేట రోడ్డు, జూనియర్ కాలేజీ గ్రౌండ్ అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ, వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసినట్లే సిరిసిల్లలో వీవర్స్ పార్క్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. సిరిసిల్లలో మొత్తం 3,000 మంది ఇళ్లు లేని వారు ఉంటే ఇప్పటిదాకా 2,000 కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇచ్చామన్నారు. మిగతా వారికి కూడా రెండో విడతలో ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేనేత మీద 5% పన్ను విధించడాన్ని తప్పుబట్టారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో పోటీ పడదామని ప్రతిపక్షాలకు సూచించారు. ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉందని, ఎవరు గెలుస్తారో ప్రజలే నిర్ణయిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. నిజాం వ్యతిరేక పోరాటంలో, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చాలా చురుకుగా పాల్గొన్న వ్యక్తి. సాధికారంగా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అన్ని ఖర్చులు, అన్ని ఏర్పాట్లు చేసి బ్రహ్మాండమైన విగ్రహాన్ని ఈరోజు హైదరాబాద్లో జలదృశ్యంలో ఆవిష్కరించుకున్నాం. తర్వాత సిరిసిల్లలో ఇక్కడ కూడా ప్రభుత్వమే, మున్సిపల్ కౌన్సిలే అన్ని ఖర్చులు పెట్టి అన్ని ఏర్పాట్లు చేసి మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే ఇక్కడ సాధికారంగా ఇక్కడ కూడా చేసుకుంటా ఉన్నాం. ఎందుకు చేస్తున్నాం ప్రభుత్వం తరపున, కౌన్సిల్ తరపున అంటే కారణం ఒకటే. మహానుభావులు పెద్దలు, వాళ్ళ త్యాగాలు లేకపోతే, వాళ్ళ పోరాటాలు లేకపోతే ఈరోజు దేశానికి స్వాతంత్రం లేదు. మన రాష్ట్రానికి కూడా మన రాష్ట్రం ఒక రాష్ట్రంగా ఉండేది కాదు. ప్రభుత్వమే ప్రతి పైసా పెట్టి తప్పకుండా మహానుభావులందరినీ, మహనీయులందరినీ గౌరవిస్తుందనే మాట ఈ వేదిక ద్వారా సిరిసిల్ల జిల్లాలో ఉన్న మా సోదరులందరికీ, సోదరిమణులందరికీ నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈ ప్రాంత సమస్యలు అర్థం చేసుకున్న ఒక బిడ్డగా నేను నా వంతు కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నా. అందులో భాగంగా ఉన్న టెక్స్టైల్ పార్కును మంచిగా చేసుకోవడం కానీ, కొత్తగా అపారెల్ పార్క్ ఏర్పాటు చేయడం కానీ, వర్కర్ టు ఓనర్ ఆ వీవింగ్ పార్క్ ఏర్పాటు చేసుకోవడం కానీ, దాంతోపాటు ఈ ప్రాంతంలో కొత్తగా పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం కానీ, ఒక అక్వా హబ్ కానీ, గంభీరావుపేటలో నర్మాలలో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ కానీ, ఇక్కడ వేములవాడలో ఇథనాల్ పార్క్ కానీ, ఇక్కడ విద్యాలయాలు, మెడికల్ కాలేజ్ అయితేనేమి, ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనేమి, వ్యవసాయ కళాశాల అయితేనేమి, నర్సింగ్ కళాశాల అయితేనేమి, ఇవన్నీ తెచ్చుకోవడం కానీ, ఇవన్నీ ఇవాళ మీ ఆశీర్వాదంతో మీరు అవకాశం ఇస్తేనే ఇవన్నీ కార్యక్రమాలు అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలను చర్చించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన ఈరోజు ఢిల్లీలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ ఏడాది 3వ విభజన అంశాలపై ఢిల్లీలో జరిగిన భేటీలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇప్పటికీ అమలు కాని హామీలపై చర్చించారు. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సోమేష్ కుమార్, సమీర్ శర్మతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో పేర్కొన్న 91 సంస్థల విభజనపై ఇప్పటివరకు 53 పిఎస్యుల విభజనపై ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరింది. మిగిలిన సంస్థల విభజనకు సంబంధించి డాక్టర్ షీలాబిడే సిఫార్సులను యథాతథంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఈ సమావేశంలో కోరింది. అయితే ఈ సంస్థలు విభజనకు సంబంధించిన కేసులు తెలంగాణ హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున ఎటువంటి చర్యలు చేపట్టరాదని తెలంగాణ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.
వనపర్తి జిల్లాలోని రామన్నగట్టు వద్ద రిజర్వాయర్ నిర్మించి అక్కడి నుండి కాశీంనగర్కు సాగునీరు తీసుకువస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వనపర్తి నియోజకవర్గంలోని 211 గ్రామాలు, 135 గ్రామ పంచాయతీల్లో ఒక కాశీంనగర్కు మాత్రమే సాగునీరు రాలేదన్నారు. మోటార్లు ఏర్పాటు చేసి నీళ్లు తెచ్చేందుకు ప్రయత్నం చేశామని చెప్పారు. వనపర్తి మండలం కాశీంనగర్, కంద్రియా తాండా, నాగమ్మ తండాలకు చెందిన నూతన లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులు, బతుకమ్మ చీరల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ 2005 వరకు పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పట్టాలు అందిస్తామని చెప్పారు. 3 తరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనేతర రైతులకు కూడా పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం చేయాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ధాన్యం సేకరణ, మిల్లింగ్పై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కస్టమ్ మిల్డ్ రైస్ సేకరణ, మిల్లింగ్ ఆలస్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఉపేక్షించేది లేదని, అధికారులు మిల్లర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తూ గడువులోగా మిల్లింగ్ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ వానాకాలంలో సుమారు 130 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యం వివరాల నివేదికను వారం రోజుల్లో అందించాలని ఆదేశించారు. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఇందుకోసం టాస్క్ ఫోర్స్ విభాగాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పీడీఎస్ బియ్యం రీసేల్, రీసైక్లింగ్ జరగకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. సంక్షేమ గురుకులాలకు, హాస్టళ్లకు, విద్యాలయాలకు నాణ్యమైన పాత బియ్యాన్ని అందించాలని గంగుల కమలాకర్ ఆదేశించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలో కొత్త ఒరవడి మొదలైంది. ఈ రోజు నుంచి కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. ప్రస్తుతానికి యూట్యూబ్ వేదికగా వీటిని ప్రసారం చేస్తున్నారు. త్వరలోనే సొంత మాధ్యమం ఏర్పాటు చేసుకోనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ తెలిపారు. ప్రత్యక్ష ప్రసారంలో తొలి విచారణ సేన వర్సెస్ సేన కేసుపై జరిగింది. మహారాష్ట్ర శివసేన పార్టీలో షిండే వర్గం తిరుగుబాటు, ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం వంటి పరిణామాలపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. అసలైన శివసేన తమదేనంటూ ఠాక్రే, షిండే వర్గాల మధ్య పోరు నెలకొన్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై వాదోపవాదాలు కొనసాగాయి. ప్రస్తుతానికి రాజ్యాంగ ధర్మాసనం విచారణలు మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆ తరువాత ఇతర ధర్మాసనాలను కూడా లైవ్ స్ట్రీమింగ్ చేసేందుకు సుప్రీంకోర్టు ఏర్పాట్లు చేస్తోంది. ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో తెలంగాణను జాతీయ అవార్డు వరించింది. ఢిల్లీలో జరుగుతున్న ఆరోగ్య మంథన్ 2022 కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఆయుష్మాన్ ఉత్కృష్టత పురస్కారాన్ని అందజేసింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమల్లో పబ్లిక్ హెచ్ఎఫ్ఆర్ కేటగిరీలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలకు హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ ఐడీలను కేటాయిస్తోంది. ప్రైవేట్ సంస్థలు సొంతంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ప్రభుత్వ వైద్యశాలల రిజిస్ట్రేషన్ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది. 50 రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 30 రోజుల్లోనే రాష్ట్రంలోని పీహెచ్సీలు మొదలు టీచింగ్ హాస్పిటళ్ల వరకు అన్ని హాస్పిటళ్లకు హెచ్ఎఫ్ఆర్ ఐడీలను కేటాయించింది. అతి తక్కువ వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకున్నందుకు గుర్తింపుగా కేంద్రం తెలంగాణకు ఆయుష్మాన్ ఉత్కృష్టత పురస్కార్ జాతీయ అవార్డును అందజేసింది. కాగా తెలంగాణ రాష్ట్రానికి అవార్డు రావడంపై ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. వైద్య రంగంలోనూ తెలంగాణ సత్తాను చాటుతోందని, హైదరాబాద్లకు అవకాశం కల్పించాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ఎంఎల్హెచ్పి పోస్టులకు యునానీ, న్యాచురోపతి, హోమియోపతి అభ్యర్థులకు సైతం అవకాశం కల్పించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం బీఎస్సీ కమ్యూనిటీ హెల్త్ లేదా బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎంతో పాటు ఇగ్నో, మెడికల్ వర్సిటీ నుంచి ప్రత్యేక కోర్సు చేసిన ఆయుర్వేద డాక్టర్లు మాత్రమే ఎంఎల్హెచ్పి పోస్టులకు అర్హులని, ఈ నిర్ణయం మిగతా అభ్యర్థులకు నష్టం కలిగిస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు. నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి ప్రకారం బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్వైఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సులు కూడా
మెడిసిన్ గ్రాడ్యుయేట్ కోర్సులేనన్న ఆయన వాటి కాల వ్యవధి అర్హత కూడా సమానమేనని స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. ఆయుర్వేద అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించి సమాన అర్హత ఉన్న ఇతర కోర్సుల అభ్యర్థులను కేంద్రం విస్మరించడం సరికాదని హరీష్ రావు లేఖలో తెలిపారు. BUMS, BNYS, BHMS పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా MLHP పోస్టులకు అర్హత కల్పించాలని హరీష్ విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రుల్లో అవగాహన లేకపోవడమే బాల్య వివాహాల పెరుగుదలకు కారణమన్నారు పలువురు సామాజికవేత్తలు. తల్లిదండ్రులను చైతన్యపరచడమే సమస్య పరిష్కారానికి మార్గమన్నారు. తెలంగాణ స్టేట్ లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ, కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బేగంపేటలో బాల్య వివాహాల సమస్యపై సదస్సు జరిగింది. సదస్సులో బాల్య వివాహరహిత భారతదేశం పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణలో బాల్య వివాహాల సంఖ్య గత 3 సంవత్సరాలుగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన సామాజికవేత్తలు జిల్లా స్థాయిలో బాల్య వివాహ నిషేధ అధికారులను నియమించాలని సూచించారు. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బాల్య వివాహాల నిరోధానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. బచ్పన్ బచావో ఆందోళన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనుంజయ్ తింగల్ మాట్లాడుతూ బాల్య వివాహం అనే సాంఘిక దురాచారాన్ని సమాజం నుంచి సహకారం అవసరమని, ప్రభుత్వ సంస్థలు చట్టాలను అమలు చేసేలా సహకరిస్తేనే అది సాధ్యమవుతుందన్నారు. The target of this campaign is to decrease at present 23.3% girls and 17.4% boys are getting married before 18. तो टारगेट ये है कि इसको हम अगले 2 साल में इसको टारगेट को 10% से नीचे लेके आए. ఈ బాల్య వివాహాలను ఏ విధంగా నిర్మూలించాలనే దానిపైన ఇక్కడ కన్సల్టేషన్ ప్రోగ్రామ్ జరగడం జరిగింది. చిన్నపిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను, వాళ్ళకి ఎటువంటి చట్టాలు ఉన్నాయి, వాళ్ళకి ఎటువంటి రక్షణ కల్పించడం జరుగుతుంది చట్టాల ద్వారా, నేరాలు చేస్తే ఏం చేయాలి, వాళ్ళు ఎవరికి కంప్లైంట్ చేసుకోవాలి అనే విషయాలు కూడా రెగ్యులర్గా మా జిల్లా న్యాయ సేవా సంస్థ కానివ్వండి, మండల్ న్యాయ సేవా సంస్థ కానివ్వండి, ప్రతి విలేజ్కు ఎవ్రీ మంత్ వీక్లీలో కొన్ని ప్రోగ్రామ్స్ మాకు ఉంటాయి. వాటన్నిటి మీద అవగాహన చేయడం జరుగుతుంది. బేసిక్గా 100% ఎన్రోల్మెంట్, ఎందుకంటే బిగ్ ఛాలెంజ్ రైట్లీ కన్సల్టేషన్లో రిపీటెడ్గా వచ్చింది. స్కూల్లో 100% ఎన్రోల్మెంట్ ఉంది. ఎన్రోల్మెంట్ అండ్ రిటెన్షన్, ఐ యాడ్ టు ద వర్డ్ దేర్. స్కూల్ లెవెల్లో అది జరగడం వల్ల we ensure that the child is much safer and at least can be saved from child marriage అనేది. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. ఇది కిషన్ రెడ్డి అభిప్రాయమా లేక కేంద్ర ప్రభుత్వ వైఖరా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ఆమె. టీఆర్ఎస్ ఎల్పీలో ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఎంపీ మాలోత్ కవితతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని అప్పటి యూపీఏ ప్రభుత్వం పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చిందని సత్యవతి రాథోడ్ గుర్తు చేశారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీకి అనువైన పరిస్థితులున్నాయని నిపుణుల కమిటీ గతంలోనే చెప్పిందని, 100 నుంచి 150 ఏళ్లకు సరిపడా ముడి ఉక్కు నిల్వలు బయ్యారంలో ఉన్నాయని తేల్చిన విషయాన్ని సత్యవతి రాథోడ్ గుర్తు చేశారు. లేకపోతే వారి మాటల మీద మాకెందుకు మరి అనుమానం ఉంది అంటే, వారు ఏది మాట్లాడినా సత్యదూరం తప్పుడు మాటలు మాట్లాడతారు, అబద్ధపు మాటలు మాట్లాడతారు, ఈ ప్రాంతంలో అవగాహన లేకుండా మాట్లాడతారు. ఎంత దురదృష్టం అంటే 8 ఏళ్లుగా ఈ దేశాన్ని బీజేపీ పాలిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో పుట్టిన బిడ్డగా అనేక ఏళ్ళు బీజేపీలో పనిచేస్తూ ఉన్నారు. గడిచిన 3.5 ఏళ్లుగా కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. వారు క్యాబినెట్ మంత్రిగా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఒక్కరోజు పనిచేసింది లేదు. బయ్యారం ఉక్కు బ్రహ్మాండమైన తిరుగులేని నాణ్యత ఉంది అని చెప్పి ఆ రోజు మరి అనేక బృందాలు అక్కడ సర్వేలు చేసి రీసెర్చ్ చేసి దాన్ని సర్టిఫై చేసిన దాఖలాలు, ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అలాగే గతంలో కూడా అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలి అని చెప్పి గుండ్రాతి మడుగు ప్రాంతంలో, అలాగే పక్కనే రాంపూర్ ప్రాంతంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు కూడా గతంలో ప్రయత్నం జరిగింది. పక్క నుంచే మున్నేరు వాగు పోతా ఉంది. మున్నేరుకు ఇటు వచ్చి ఆకేరు, పాలేరు కలుస్తూ ఉంటాయి. బ్రహ్మాండమైన గుట్టల మధ్య నీళ్ళు ఎప్పుడు పోతూ ఉంటాయి. అక్కడి నుంచే బ్రాడ్ గేజ్, గ్రాండ్ ట్రంక్, జీటీ రైల్వే లైన్ కూడా మొత్తం దేశాన్ని కలుపుతూ కాశీ నుంచి కన్యాకుమారి వరకు
మరి ఢిల్లీ నుంచి కలకత్తా వరకు అక్కడి నుంచి రైల్వే లైన్ కూడా ఉంది. రాజస్థాన్లో నాయకత్వ మార్పు వ్యవహారం రాజకీయ రగడకు దారితీసిన నేపథ్యంలో కీలక నేత సచిన్ పైలట్ మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సచిన్ పైలట్ సమావేశం కానున్నారు. మరోవైపు గెహ్లాట్ పైలట్ వర్గీయుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు జైపూర్లో పర్యటించిన కాంగ్రెస్ పరిశీలకులు మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్లు మరి కాసేపట్లో సోనియా గాంధీతో సమావేశమై రాజస్థాన్లో పార్టీ వ్యవహారాలపై లిఖితపూర్వక నివేదికను అందించనున్నారు. ఇక సీనియర్ నేత మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ సైతం రాజస్థాన్లో పార్టీ వర్గాల నడుమ నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు రంగంలోకి దిగారు. ఇక పార్టీ అధ్యక్ష పగ్గాలను గెహ్లాట్ చేపడితే ఆయన స్థానంలో సచిన్ పైలట్కు సీఎం బాధ్యతలు అప్పగిస్తే వ్యతిరేకిస్తామని 80 మందికి పైగా గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఆదివారం పార్టీ హైకమాండ్కు తెగేసు చెప్పడంతో గెహ్లాట్ తీరుపై అధిష్టానం మండిపడుతోంది. గెహ్లాట్ వర్గానికి చెందిన వ్యక్తే సీఎం పదవి చేపట్టాలని ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. రాజస్థాన్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో సోనియా గాంధీతో సచిన్ పైలట్ భేటీ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ పరామర్శించారు. ఇటీవలే డాక్టర్ మనోహర్ గుండెపోటుకి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య వివరాలను మంత్రి హరీష్ రావు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయనకు తగిన గౌరవం దక్కలేదని, స్వరాష్ట్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. వచ్చే ఏడాది లక్షల మంది సమక్షంలో హైదరాబాద్ నడిబొడ్డున కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని మరింత ఘనంగా జరుపుకుందామన్నారు. వారి యొక్క సహకారంతో బ్రహ్మాండమైనటువంటి విగ్రహాన్ని ఈరోజు జలదృశ్యంలో ఏర్పాటు చేసుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి సిరిసిల్లలో కూడా మీరు పేపర్లో చూసారు, అక్కడ కూడా విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి, ఆ విగ్రహాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి ఇప్పుడే కేటీఆర్ గారు కూడా అక్కడికి వెళ్ళారు. అయితే ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. 3 ఉద్యమాలకు నాయకత్వం వహించినటువంటి గొప్ప మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మన దేశ స్వాతంత్రంలో వారు పాల్పంచుకున్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. తొలి దశ ఉద్యమంలో 1969లో జరిగినటువంటి ఆ మూమెంట్లో వారు మంత్రిగా ఉండి ఆ మంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించడానికి బయలుదేరినటువంటి మన దేశంలో సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో దాదాసాహెబ్ ఫాల్కే ప్రధానమైనది. 2020 సంవత్సరానికి ఆ అవార్డుకు బాలీవుడ్ ప్రముఖ నటి ఆశా పరేఖ్ ఎంపికైనట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. మరిన్ని వివరాలు. సినీ పరిశ్రమలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును 2020 సంవత్సరానికి గాను ప్రముఖ బాలీవుడ్ నటి ఆశా పరేఖ్కు అందించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ఈ నెల 30న జరిగే 68వ జాతీయ చలనచిత్ర అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశా పరేఖ్కు ఈ అవార్డును ప్రదానం చేస్తారని కేంద్ర మంత్రి తెలిపారు. अगर आप देखेंगे 95 से ज़्यादा पिक्चर्स में इन्होंने काम किया है और सेंट्रल बोर्ड ऑफ फिल्म सर्टिफिकेशन 1998 से 2001 यानी कि 1998 से 2001 तक उसकी ये चेयरपर्सन भी रही और पद्मश्री से इनको सम्मानित भी किया गया है. చైల్డ్ ఆర్టిస్ట్గా ఆశా పరేఖ్ సినీ రంగ ప్రస్థానం మొదలైంది. 1952లో ఓ కార్యక్రమంలో స్టేజ్పై డాన్స్ చేస్తున్న 10 ఏళ్ల ఆశాను చూసిన ప్రముఖ డైరెక్టర్ బిమల్ రాయ్ మా సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండి చదువును పూర్తి చేశారు.
ఆ తరువాత 16 ఏళ్ల వయస్సులో హీరోయిన్గా ఆశా పరేఖ్ అరంగేట్రం చేశారు. అయితే 1959లో డైరెక్టర్ నాసిర్ హుస్సేన్ తెరకెక్కించిన దిల్ దేకే దేఖోలో షమ్మీ కపూర్ సరసన కథానాయక్గా నటించిన సినిమాతో ఆమె తొలి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తరువాత ఆశా పరేఖ్ వెనుదిరిగి చూడాల్సి రాలేదు. జబ్ ప్యార్ కిసీ సే హోతా హై, ఫిర్ వహీ దిల్ లయా హూ, తీసరీ మంజిల్, బహారోం కే సప్నే, ప్యార్ కా మౌసమ్, కార్వాన్ మంజిల్ చిత్రాల్లో నటించి మెప్పించారు. నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆశా పరేఖ్. హిందీతో పాటు గుజరాతీ, పంజాబీ, కన్నడ చిత్రాల్లో ఆశా పరేఖ్ నటించారు. ఆమె ప్రతిభా పాటవాలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 1992లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 1998 నుండి 2001 వరకు ఆశా పరేఖ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్కు అధ్యక్షురాలిగా పనిచేశారు. దాదాపు 2 దశాబ్దాల పాటు ఆమె ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తరువాత సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి బుల్లితెరపై గుజరాతీలో జ్యోతి సీరియల్కు దర్శకత్వం వహించారు. అలాగే పలాష్ కే ఫూల్, బాజే పాయల్, కోరా కాగజ్, దాల్ మే కాలా వంటి షోలను నిర్వహించారు. तेरी आँखों के सिवा दुनिया में रखा क्या है, तेरी आँखों के सिवा दुनिया में रखा क्या है, ये उठे सुबह चले, ये झुके शाम ढले, मेरा जीना मेरा मरना इन्हीं पलकों के तले। अच्छा तो हम चलते हैं, फिर कब मिलोगे, जब तुम कहोगे, जुमेरात को, हाँ हाँ आधी रात को, कहाँ, वही जहाँ कोई आता जाता नहीं। బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సిపి గేట్ 2022 ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రవేశాల భర్తీ కోసం కౌన్సిలింగ్ షెడ్యూల్ను సిపి గేట్ కన్వీనర్ విడుదల చేశారు. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్టోబర్ 11వ తేదీ నుంచి వెరిఫికేషన్ చేస్తారు. 12 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 18వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్లు వచ్చిన అభ్యర్థులు అక్టోబర్ 21వ తేదీలోపు సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 24 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. తెలంగాణ స్టార్టప్ కంపెనీలు సత్తా చాటుతున్నాయి. నూతన ఆవిష్కరణలతో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా టీశాట్ మెడికాట్ అనే స్టార్టప్ కంపెనీ చేసిన ఒక ప్రయోగం ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ మెడికాట్ చేసిన ఆ నూతన ఆవిష్కరణ ఏంటో, దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటో ఓసారి చూద్దాం. పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో లభించే అన్ని మందులు చిన్న చిన్న పట్టణాల్లో లభ్యం కావు. ఒకవేళ దొరికినా వాటిని నిల్వ చేసుకోలేని పరిస్థితి. అలాగని అవసరమైనప్పుడే తెచ్చుకుందామంటే అత్యవసర సమయాల్లో సాధ్యం కాదు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు రోగి ప్రాణాలను కాపాడే మందులు, వైద్య పరికరాలను సకాలంలో పల్లెటూళ్లకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు టీశాట్ మెడికాట్ అనే స్టార్టప్ కంపెనీ ఓ వినూత్న ఆలోచన చేసింది. డ్రోన్ ద్వారా మందులను పంపి సమయాన్ని, ఖర్చును తగ్గించడంలో విజయవంతమైంది. నిర్మల్ పట్టణం నుంచి నిజామాబాద్ పట్టణానికి డ్రోన్ ద్వారా మందుల్ని పంపడంలో మెడికాట్ విజయం సాధించింది. నిజానికి రోడ్డు మార్గంలో మందులను పంపేందుకు కనీసం గంటన్నర సమయం పడుతుంది. కానీ ఈ సమయాన్ని అరగంటలోపే కుదించి డ్రోన్ ద్వారా మందుల్ని పంపించింది. ఈ డ్రోన్ పూర్తిగా శాటిలైట్ ఆధారంగా పనిచేస్తుంది. ఎక్కడకు చేరుకోవాలో, ఎలా చేరుకోవాలో ముందుగానే నిర్ణయిస్తారు. క్యూఆర్ కోడ్ వివరాల ఆధారంగా నిర్ణయించిన ప్రాంతానికి మందులను సరఫరా చేస్తుంది. భూమికి 400 అడుగుల ఎత్తులో ఈ డ్రోన్ ప్రయాణిస్తుంది. 60 మీటర్ల దూరం నుంచే క్యూఆర్ కోడ్ను రీడ్ చేసి అక్కడకు చేరుకుంటుంది. ప్రస్తుతం 2 కిలోల మందుల్ని సరఫరా చేసేలా అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో 5 కిలోల వరకు సామర్థ్యాన్ని పెంచుతామని స్టార్టప్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. నిర్మల్ నుంచి నిజామాబాద్కు తొలిసారిగా డ్రోన్ సాయంతో ఔషధాల తరలింపుపై ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఔషధాలు సరఫరా చేయడం సంతోషకరమన్నారు. ఈ మేరకు మంత్రి ట్విట్టర్ వేదికగా స్టార్టప్ కంపెనీ ప్రతినిధులను అభినందించారు.
ప్రపంచ ఆర్థిక వేదిక ప్రాజెక్టు మెడిసిన్ ఫ్రమ్ ది స్కైలో తెలంగాణ ముందు వరుసలో నిలవడం గర్వకారణమన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు 34% నుండి 53% పెరిగాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆరోగ్యశ్రీ పథకంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ 2020-21 సంవత్సరంలో 34% అంటే 88,467 సర్జరీలు ప్రభుత్వాసుపత్రుల్లో జరిగాయని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించడం వల్ల ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు పెరిగాయని హరీష్ రావు అన్నారు. సిహెచ్సిలు, పిహెచ్సిల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందించడం వల్ల ప్రభుత్వ రంగంలో ఆరోగ్యశ్రీ సేవలు, సర్జరీలు పెరిగాయన్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మినహా మిగతా అన్ని జిల్లాల్లో ప్రభుత్వాసుపత్రుల్లోనే అధికంగా ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయని మంత్రి తెలియజేశారు. రాష్ట్రంలో రాగల 3 రోజులు ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని, మరో 72 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని, మిగతా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలకు హైదరాబాద్ తడిసి ముద్దవుతోంది. వరుసగా 2వ రోజు కూడా భారీ వర్షం కురుస్తుంది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సమావేశం. విభజన సమస్యలపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల వాదనలు విన్న హోంశాఖ. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో పోటీ పడదామన్న కేటీఆర్, సిరిసిల్లలో వీవర్స్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడి. తడిసిన ధాన్యం వివరాలతో వారం రోజుల్లో నివేదిక అందజేయాలని మంత్రి గంగుల ఆదేశం. PDS బియ్యం పక్కదోవ పట్టకుండా టాస్క్ ఫోర్స్ను పటిష్టం చేసుకోవాలని సూచన. బాలీవుడ్ అలనాటి నటి ఆశా పారేఖ్కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం 2020కి గాను ప్రకటించిన కేంద్రం. ఈ నెల 30న పురస్కారం అందుకోనున్న ఆశా పారేఖ్. 2వ రోజు హైదరాబాదును ముంచెత్తిన వాన. రహదారులతో పాటు కాలనీలు జలమయం. మరో 72 గంటల పాటు రాష్ట్రానికి వర్ష సూచన.